హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు పచ్చి కొబ్బరికాయ ఒకటి ఉందండి. పచ్చి కొబ్బరితో లవ్స్ చేస్తున్నాను. పచ్చి కొబ్బరికాయ ముక్కలు శుభ్రంగా కడిగేసి చూడండి మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పట్టి ఇందులో వేసేస్తున్నాను అనమాట. దీన్ని స్టవ్ వెలిగించి పెడదాం. చూడండి, ఇది అందరికీ నమస్తే అండి. ఈరోజు కొబ్బరి లవ్స్ చేస్తున్నాను, పచ్చి కొబ్బరిది. ఇప్పుడు వేసి ఒక 5 నిమిషాలు వేయించాను. డ్రై రోస్ట్, ఎందుకంటే ఇందులో ఉన్న తడి అంతా ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత ఇప్పుడు నెయ్యి వేసుకోవాలండి. 1 స్పూను నెయ్యి వేస్తాను. చాలా ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ కొబ్బరిలో ఉండే నూనె వస్తుందనండి. వేస్తున్నాను. కాస్త వేపుకోవాలండి. ఇది నెయ్యి వేసాం కదా, నెయ్యిలో వేపుకోవాలన్నమాట. ఇది ఇందులో జీడిపప్పు అవంతా వేయాల్సిన అవసరం లేదండి. ఒట్టిగా ఇలాగే బాగుంటుంది. ఇది కొబ్బరి లౌజు. అది వచ్చింది ఆర్గానిక్ బెల్లము, కొద్దిగా అది ఇలాచీ పౌడరు, తర్వాత మిల్క్ పౌడర్ అనమాట. ఇవి వేస్తున్నాను అంతే. కోవా ఉంటే వేయచ్చు, నా దగ్గర లేదు కాబట్టి నేను వేయడం లేదండి. చూడండి, ఇలా నెమ్మదిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదండి, కాలిపోతుంది, ఇది మాడిపోతుంది అనమాట. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టి అంత పూర్తిగా ఇందులో నెయ్యిలో ఇది వేగే వరకు వేయించుకోవాలండి. ఇది ఇందులో కోవా కూడా వేసుకుంటారు. కోవా నా దగ్గర లేదు కాబట్టి నేను వేయడం లేదండి. ఒట్టి బెల్లము, ఇది కొబ్బరి పాల పొడి వేస్తున్నాను అంతే. అయినా టేస్ట్గానే ఉంటుంది. ఇప్పుడు పాల పొడి కూడా వేసి కలుపుకుంటాము. చూడండి, మూడు స్పూన్లు వేస్తున్నాను, చాలండి. అడగంటకుండా ఇలాగే కలుపుతుండాలండి. కొంచెం రోస్ట్ అయ్యే వరకు వేయించుకోవాలండి. ఇది 1 స్పూన్ నెయ్యి వేసాం కదా, కొంచెం మాడకుండా వేసేసుకొని వాసన వస్తుందండి. మాకు తెలుస్తుంది ఇక్కడ వాసన, డ్రై రోస్ట్ అయిన వాసన వస్తుంది అనమాట. ఇప్పుడు బెల్లం వేసుకోవాలి. బెల్లం 1 కొబ్బరికాయ అండి, ఇది 1 కొబ్బరికాయకి సరిపడా బెల్లం వేసుకోవాలన్నమాట. చాలండి, ఇది 1 కప్పు వేస్తున్నాను. 2 కప్పులు ఇదైంది. ఇది నెమ్మదిగా వేడితో కరిగి బెల్లం కాస్త పలచగా అవుతుందండి. చూడండి, ఇలా ఇంకాస్త ఇది మన ఆర్గానిక్ బెల్లం పొడి కాబట్టి
కొంచెం లేటుగా వదులుతుందండి, లేకపోతే పల్చగా అయిపోయేది. ఈ పాటికి మనం మామూలు బెల్లం వేసినామంటే పల్చగా అయిపోయేది. కానీ ఇది కొద్దిగా లేట్ అయ్యి నెమ్మది నెమ్మదిగా కరుగుతూ పాకం వస్తుందన్నమాట. వచ్చి తర్వాత దగ్గర పడుతుంది. అప్పుడు మనము దింపే ముందర ఇలాచీ పౌడర్ రెడీ పెట్టుకున్నాను. ఇలాచీ పౌడర్ వేసి కొద్దిగా వామ్గా ఉన్నప్పుడే మనం ఉండలు చుట్టుకోవచ్చు, బర్ఫీలాగా కట్ చేసుకోవచ్చు, ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఉండలు చేస్తున్నానండి. ఇది చూడండి, చూడండి తెల్లగా ఉన్నది ఎలా రోస్ట్ అయ్యింది. నేనైతే ఏ కలర్ వేయలేదండి, ఇది నేచురల్ కలరు. మనము నేతిలో అది రోస్ట్ చేశాక ఈ కలర్ వస్తుంది అన్నమాట. ఇది ఒక 2 నిమిషాలు మూత పెట్టేసామంటే కరుగుతుందండి. ఇది కొంచెం పలచగా అవుతుంది అండి. ఇది కొంచెం పలచగా అయింది కదా, ఇప్పుడు కొంత దగ్గర పడే వరకు చేసుకొని తర్వాత ఆఫ్ చేసుకుందాము. కాస్త వామ్గా ఉన్నప్పుడే ఉండలు చుట్టుకుంటే సరిపోతుందండి, లేకపోతే బిళ్ళలు కూడా కోసుకోవచ్చు. నేనైతే ఉండలు చేసుకుంటున్నాను, రౌండ్ బాల్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకుంటానండి. ఇది అయిపోయి వస్తుంది కాబట్టి కాస్త దగ్గరకు వస్తుంది కదా. చూడండి, 2 స్పూన్లు వేసానండి. ఇలాచీ పొడి మంచిది కాబట్టి ఫ్లేవర్ కూడా బాగుంటుంది, చక్కగా వాసన వచ్చి చాలా బాగుంటుందండి. ఇది ఇప్పుడు ఇది దగ్గర పడ్డాక ఆఫ్ చేసేస్తాను. కాస్త చల్లకపోతే మళ్ళీ గట్టిగా అయిపోతుంది, చేసుకోవచ్చు మనం. చూడండి, చల్లారిందండి, అయిపోయిందండి, దగ్గర పడిపోయింది. ఈ మాత్రం ఉంటే చాలు. ఇప్పుడు మనము కొద్దిగా వేడి తగ్గిన తర్వాత ఉండలు చుట్టేసుకుంటాం. అయిపోయిందండి, స్టవ్ కట్టేస్తున్నాను. ఇప్పుడు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూసేట్టుగైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. షేర్ చేయండి, కామెంట్ చేయండి, ముందుగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రము మానకండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ గ్రో అప్ అవ్వాలండి. లైక్ చేస్తే మీరు నలుగురికి నోటిఫికేషన్ వెళ్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ అండి. దగ్గరకు వచ్చింది, ఇప్పుడు వచ్చింది మొత్తము ఇలా లడ్డూలా చుట్టేసుకుంటానండి. ఇవన్నీ చూడండి, ఇలా ఈజీగా అయిపోతుంది. మనం ఏం నూనె కానీ నెయ్యి కానీ రాయాల్సిన అవసరం లేదు, ఇలా ఈజీగా అయిపోతుంది. లడ్డూలన్నీ చుట్టిన తర్వాత చూపిస్తాను.